స్వార్థంగా ఆలోచిస్తాడు కదా! అన్నీ బాగా జరుగుతాయి. ఓకేరా అనుకుంటాడు. అందులో ఒక తప్పుదల చేస్తే దాన్ని మాత్రం అస్సలు తీసుకోలేడు. మా ఈదిలో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ నేను సెటిల్మెంట్ చేసినప్పుడు అందరూ నన్ను తెలివైనదాన్ని, చాలా మంచిదాన్ని, ఈ పాపే కరెక్ట్ అని అన్నారు. ఈరోజు నాకు ప్రాబ్లమ్ వచ్చి ఇక్కడ నాకు న్యాయం జరగదు నేను బయటికెళ్తే నన్ను పిచ్చిదే అని అన్నారు. నాకు ఆల్రెడీ స్కానింగ్‌లు కూడా తీశారు. ఎటువంటి నాది ఎప్పుడైనా సరే వికార బుద్ధి, చెంచారత్తి ఈ ఊర్లో తిరిగిందే లేదు. క్యారెక్టర్ కేర్ ఆఫ్ అడ్రస్ కావేరన్నారు. మరి ఈరోజు ఒక్క స్టెప్ వేసేసరికల్లా అంత బ్యాడ్‌గా కనపడ్డా నేను. ఇష్టము ఏ రూపంలోనూ ఎక్కడైనా ఎవరికైనా కలగొచ్చు. పెళ్ళయిన తర్వాత పిల్లలకయిన తర్వాత ఇప్పుడు చిన్న వాళ్ళతో రాంగ్ స్టెప్ ఏస్తే అది కాదు. ఏ వయసుని ఎవరు లెక్కింపుతారు. చరిత్రలోని వయసు తేడాలున్నాయి. జనాల్లో తేడాలున్నాయి. నేను అంతగా తప్ప ఏమీ చేయలేదు. ఇష్టానికి, ప్రేమకి, వయసుకి తేడా ఉండదు. తెలుసా? కానీ ఏ మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి.